గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిస్కస్ కిచెన్. సో ఈరోజు ఏంటంటే మా మమ్మీతో నేను సేమియా పాయసం చేపిస్తున్నాను అనమాట. సో మమ్మీ రెసిపీ కూడా చూసేద్దరు రండి, లెట్స్ గో టు ది ప్రాసెస్. సో ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకొని దాంట్లో క్యాష్యూస్ని బాగా బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా వేయించుకున్న తర్వాత సేమియా వేసుకొని దాన్ని కూడా బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటూ బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దాంట్లోకి వాటర్ యాడ్ చేయాలి. ఎందుకు అంటే సో ఈ ప్రాసెస్ అంతా ఇది ప్రాసెస్ అంతా మనము మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లో చేసుకోండి. సో వాటర్ ఎందుకు వేసుకోవాలి అంటే మనకి మంచి టేస్ట్ రావడానికి. సో వాటర్ వేసుకున్నాక మనకి సేమియా ఉడికి బబుల్స్గా వస్తుంది. ఏ విధంగా అయితే మనకు అన్నం ఎట్లా ఉడుకుతుందో అలా. సో అలా బబుల్స్గా వచ్చినప్పుడు ఆ టైంలోనే మీరు ఉడికించిన పాలు యాడ్ చేయాలి. యాడ్ చేసినాక ఒక 2 minutes తర్వాత మనం ఏదైతే క్యాష్యూస్ని బ్రౌన్ షేడ్ తీసి పక్కన ప్లేట్లో పెట్టుకున్నామో దాన్ని యాడ్ చేసి దాని తర్వాత యాలుకలు బాగా దంచి వేసాక అంతే అండి, మీ ఎమ్మి పాయసం అయితే రెడీ అయిపోయింది. సో మీకు కానీ ఇప్పుడు రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, బాయ్.